డ్రైనేజ్ సమస్య నూతనంగా రెవెన్యూ చట్టం అమలు అనేటువంటి ఒక నెపంతో టీఆర్ఎస్ నాయకుల సంబరాలు మరి వాళ్ళ ర్యాలీలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏం చెప్పంటుండే నువ్వు ఒకవైపు ఏదైతుందో ఈ కరోనా వ్యాప్తిని ఏ విధంగా నిలువరింప చేయాలి, ఈ కోవిడ్ నుండి ఏ విధంగా సమాజాన్ని గట్టెక్కించాలి అని భావించవలసినటువంటి తరుణంలో వీళ్ళ అధికార పార్టీని ఎందుకంటున్నారంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీ. వారే స్వయంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భౌతిక ఎద్దడి పాటించకుండా వీళ్ళ టీజే సంబరాలు నృత్యాలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఏం సాధించిందో అని చెప్పని ఈ సంబరాలు అంటున్నాయి. అసలు వాస్తవంగా మొన్న శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టబడ్డట్టుగా రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి యొక్క కొత్తదనం ఏదైనా ఉన్నట్టయితే దాని గురించి మీరు వివరించండి. వాస్తవంగా మన శాసన మండలి సభ్యుడిగా చట్టాలను నేను పూర్తిగా పరిశీలించదని అందులో పేర్కొన్నటువంటి యొక్క ప్రధానమైన అంశాలు ఏంటంటే రెండు. ఒకటి, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అదేవిధంగా మ్యూటేషన్ ఏదైతుందో ఇప్పుడు వేరువేరుగా జరుగుతుంది. దాన్ని ఏదైతున్నదో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మ్యూటేషన్ రెండింటిని అనుసంధానం చేసి ఏకకాలంలో ఇప్పుడు తహసీల్దార్ గారికి ఏదైతుందో బాధ్యతలు అప్పగిస్తూ వారే రిజిస్ట్రేషన్ చేసే విధంగా సైమల్టేనియస్లీ వారే మ్యూటేషన్ చేసే విధంగా అందులో జోడించడం జరిగింది. దిస్ ఈస్ ఇప్పుడు రాష్ట్రంలో ఇంతవరకు అమలు లేనిది ఇప్పుడు అమలు చేయబడేది ఆ చట్టంలో కొత్తగా పేర్కొన్నట్టు. రెండవది, వీళ్ళ రెవెన్యూ వ్యవస్థలో మొత్తం అవినీతికి మూలం అనేది విఆర్ఓ వ్యవస్థ అనే విధంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయండి. ఈ రెండు అంశాలు మాత్రం ఈ చట్టంలో రూపొందించబడ్డటువంటి అంశాలు. ఇవాళ మీరు సంబరాలు చేసుకునేది ఈ రెండు అంశాలు. అంటే వాస్తవంగా ఏదైతుందో 2017లో ఎప్పుడైతే ల్యాండ్ ప్యూరిఫికేషన్ భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందో అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఐ బిలీవ్ ఇట్ వాజ్ 17th August 2017 if I am right date of కేవలం రికార్డుల నమోదే కాకుండా ఫీల్డ్ సర్వే కూడా చేపించి ఫీల్డ్ సర్వే భూములు హద్దులతో పాటుగా ఏదైతుందో ఈ రికార్డుకు జోడించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరి ఇంతవరకు ఏదైతుందో 3 సంవత్సరాలు గడుస్తుంది. వీళ్ళ రికార్డు సర్వే కానీ భూ సర్వే కానీ హద్దుల ప్రక్రియ దాన్ని ఈ రెవెన్యూ రికార్డు జోడించే కార్యక్రమం కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. వీళ్ళ భూ ప్రక్షాళనలో ఏదైతున్నదో రెవెన్యూ శాఖ వీళ్ళు నూతనంగా ఏదైతుందో గతంలో ఒకప్పుడు 50B అని ఒక సెక్షన్ అమలు కార్యక్రమం ఉన్నటువంటి పిల్లలు మీకు 50B అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది అప్పుడు ఒక విధంగా సింపుల్ సేల్స్లో క్రమబద్ధీకరించే కార్యక్రమం చెప్పండి వచ్చే తర్వాత ఇది మీకు కొంత గుర్తుంటుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది సార్ 1975. అంటే రెవెన్యూ శాఖకి ఏదైతుందో అదొక ఇక పండుగలాగా వచ్చింది అన్నట్టు. వీళ్ళు మళ్ళీ భూ ప్రక్షాళన ఇంకో పండుగలాగా వచ్చింది అన్నట్టు. మేము ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలే కాదు ఇవాళ పత్రికలు కూడా ఘోషించినాయి. పత్రికలు కూడా ఇంక్లూడింగ్ నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త, ప్రభ రాయడం అంటే సాధారణంగా మీరు వాస్తవాలు వెలికి తీయడానికి ఏదైతుందో వార్తలు రాస్తుంటారు. వీళ్ళు నమస్తే తెలంగాణ ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ అధికార పక్ష పత్రిక భావించేటటువంటి నమస్తే తెలంగాణ కూడా భూ ప్రక్షాళనలో జరిగేటటువంటి కార్యక్రమాలను ధర్మగంట అని కట్టింది.
ధర్మగంట అరగట్టి ఇవన్నీ మేం చెప్తుంటే మీరేదైతుందో వీళ్ళ రెవెన్యూ వ్యవస్థలు షహబాష్ బాగా పనిచేసిందని చెప్పని కిందికెళ్ళి మీ దాకా ఒక నెల రోజుల బోనస్ ఇచ్చింది. కిందికెళ్ళి మీ దాకా అందరికీ బోనస్ ఇచ్చాడు. ఈ విఆర్ఓలు కూడా బోనస్ ఇచ్చాడు. మరి మేం చెప్పింది ఏందో ఇదంతా మేము చెప్తుంటే ఏదైతుందో నువ్వు పెడచెవిన పెట్టి మీరే షహబాష్ అని చెప్పని వాళ్ళు నెల బోనస్ ఇచ్చింది. ఇవాళ వాస్తవాలు ఎప్పుడైతే ప్రజల్లో రైతాంగంలో చర్చకు తీవ్ర రూపం దాలుస్తున్నదో ఆ నెగటివ్ను వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఈ పాపానికి ఏదైతున్నదో విఆర్ఓలు మాత్రమే బాధ్యులు అనే విధంగా మొత్తం పట్టగాల్చి వాళ్ళు నిర్వహిస్తాయి. అంటే అసలు విఆర్ఓలకు ఉన్న అధికారాలు ఏంటి అది కూడా గమనించాలి. విఆర్ఓలు వాళ్ళకున్న అధికారాలు కేవలం ప్రాథమిక సమాచారాన్ని ఎంఆర్ఓ గారికి చేరవేస్తారు త్రూ ఆర్ఐ డిప్యూటీ తహసీల్దార్. నిర్ణయాధికారం అనేది అల్టిమేట్లీ క్లైస్ విత్ ది ఎంఆర్ఓ, నాట్ విత్ ది విఆర్ఓ. ఇప్పుడు గత 2 సంవత్సరాలకి వెళ్ళైతే ఇప్పుడు ఏమన్నా భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేయబడి రికార్డులన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది. రెవెన్యూ రికార్డు ఈ ఆన్లైన్ చేయబడ్డప్పటికెళ్ళి అసలు కబ్జాదారు కాలమే తొలగించేసింది. ఇంతకుముందు విఆర్ఓల చేతిలోపల ఏమన్నా ఉంటే ఆ పొసెషన్ కాలం కబ్జా కాలం రాసే అవకాశం వాళ్ళకు ఉండే. స్థానికంగా వాళ్ళు బాధ్యులు కాబట్టి ఎవరు కాస్తు చేస్తున్నారని నమోదు చేసే ఒక బాధ్యత అధికారం వాళ్ళకు ఉండే. వీళ్ళ కాస్కారకాల కాలమే తొలగించేసిండు. ఎప్పుడైతే కాస్కారకాల కాలం తొలగించిండో విఆర్ఓ అనేవాడు ఏదైతుందో నిమిత్త మాత్రుడు అయిపోయాడు. నువ్వు అన్ని తొలగించేసి ఇక మిగిలిన రెవెన్యూ యంత్రాంగం అంతా ఏదైతుందో సచ్చీలురు అనే విధంగా సర్టిఫికేట్ ఇస్తే నిన్నగాక మొన్న అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆర్డీఓ అమ్మాయి ఏదో రెడ్డి ఉంది మొత్తానికి అరుణారెడ్డి ఆర్డీఓ తహసీల్దార్ నాగరాజ్ ఇట్లా మీరు ఏదైతుందో పాపం చివరికి ఒక రైతు ఇంటికి వేసారి తహసీల్దార్ మీద కిరోసిన్ పోసి ఆయన కిరోసిన్ పోసుకొని దహనం చేసుకుండే. అంటే వాడు భరించలేక ఏదైతుందో ఈ రెవెన్యూ అక్రమాలను భరించలేక ఈయన బతికేందుకు రా అని చెప్పని ఈయన ఏమైతే అదే అని చెప్పని విఆర్ఓ మీద కిరోసిన్ పోసి ఎంఆర్ఓ గారి మీద కిరోసిన్ పోసి తగలబెట్టే కూడా వాడు కూడా తగలబెట్టాడు. అంటే ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుని చెప్పని దయచేసి గమనించాలని చెప్పండి. ఇక్కడ మీరు ఇవన్నిటినీ పక్కన పెట్టినట్టు పెడుతూ మేమేదో కొత్తదనం చేస్తున్నాం, దేశంలో ఎక్కడ లేని విధంగా నిజంగానే దేశంలో ఎక్కడ లేని దిగిన తెలంగాణ రాష్ట్రం చేస్తుంటే మేము కూడా నీకు పాలాభిషేకం చేస్తామే. కానీ అదే మరి మా డ్యాన్సులు చేసేంత శక్తి లేదు మాకు. డ్యాన్సులు చేయకుండా కానీ ఏదైతున్నదో పాలాభిషేకం అనేది చేస్తాం. ఒకసారి ఇఫ్ యూ విల్ గో బ్యాక్ ఒరిజినల్గా జాతీయ స్థాయిలో ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై దెన్ యూపీఏ గవర్నమెంట్. ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎంచుకొని భూభారతి మొత్తం నిజామాబాద్లో ఏదైతుందో రెవెన్యూ రికార్డులన్నీ అప్డేట్ చేసే విధంగా విత్ ఫీల్డ్ సర్వే దాన్ని ఎంపిక చేసుకొని కార్యక్రమం చేపట్టబడడం జరిగింది. మోర్ దాన్ 90% ప్రోగ్రామ్ చేపట్టబడ్డది. బట్ తర్వాత రాష్ట్రం ఏర్పాటు కాబడటము, ఈ ప్రభుత్వం దాన్ని పక్కన పడేయడము అదంతా వేరే అవసరం. తదుపరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు జాతీయ స్థాయిలో చేపట్టబడ్డ కార్యక్రమం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రానికి 260 కోట్లు కేటాయింపు చేసి ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ క్రింద ఎన్డీఏ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి 260 కోట్లు కేటాయింపు చేసింది కేంద్రం నుండి. అందులో భాగంగా మీరు ఈ కొత్త పట్టేదారు పాస్బుక్లు ఈ కార్యక్రమాన్ని మీరు అమలు చేపట్టి అంటే వాస్తవంగా ఈ సర్వే కూడా అందులో చేపట్టబడవలసి ఉండే. కానీ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేవలం ప్రకటనలకే పరిమితం కావటంతో
ఇవాళ ఫీల్డ్ సర్వే చేపట్టకుండా కేవలం రికార్డ్స్ మాత్రం ఏదైతుందో ప్యూరిఫికేషన్ అనేటువంటి ఒక నెపంతో ఏమేం చేసిందో బాగోతో మన అందరికీ ఎరకన ఆయన అనువంశంగాని కొనుగోలు రాసుడు, కొనుగోలు అనువంశంగా రాసుడు, ఏ దేవుడి పేరు రాస్తారు, ఇవన్నీ ఎట్లున్నా కానీ చివరికి ఇప్పటికి కూడా 10 to 15 lakh పట్టేదారు పాస్ బుక్స్ ఎట్టు ఇష్యూ. ఇంకా 10 నుండి 15 లక్షల పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేయబడకుండా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అంటే ఆల్మోస్ట్ 20 to 25% పట్టేదారు పాస్ బుక్స్ ఆర్ ఎట్టు ఇష్యూ. ఇంకా 20 నుండి 25% పెండింగ్ ఉంది. సరే, జారీ చేయబడ్డటువంటి పాస్ పుస్తకాల పరిస్థితి ఏంటి అనేది మనం గమనిస్తున్నాం. ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి అపీల్స్కు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తా అని చెప్పి అంటుండు. సరే, దానికి ఒక మార్గం చూపెడుతుంది. ఆర్డీఓ గారి దగ్గర కానీ జేసీ గారి దగ్గర కానీ పెండింగ్ ఉన్నట్టయితే అపీల్స్ మేము వాటిని పరిష్కారం చేయడానికి ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తా అని చెప్పి అంటున్నాం. సో ఇవాళ అపీల్గా నమోదు కాకుండా కేవలం విజ్ఞప్తులకే పరిమితమై ఇప్పుడు రెవెన్యూ శాఖలో వందలు వేల కొద్ది దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. విజ్ఞప్తులు ఇప్పుడు ఏంటంటే స్టిల్ విత్ ఎన్ కాన్ఫిడెన్స్ ఏదో మాకు న్యాయం జరగబోతుందని చెప్పని తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చుడు, కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చుడు, ఆర్డీఓకు దరఖాస్తు ఇచ్చుకోవడం తిరుగుతూనే ఉన్నారు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా. మరి వాటి పరిస్థితి ఏంటి? వాటికి కూడా ఒక మార్గం కావాలి కదా. మన సమావేశాలలో సీఎం గారికి అన్న మీరు పెండింగ్ అపీల్స్కి ఒక మార్గం చూపెడుతున్నారు. బట్ అపీల్స్గా రిజిస్టర్ కానటువంటి విజ్ఞప్తులు ప్రజావాణి ద్వారా వచ్చినాయి కానీ ఇవన్నీ అదర్వైజ్ నమోదు చేయబడ్డటువంటి విజ్ఞప్తులు అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. వీళ్ళు కొన్ని ప్రభుత్వ భూములు ఏదైతుందో ఉదాహరణకు అసైన్డ్ నిబంధనలకు భిన్నంగా అసైన్డ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏదైతుందో అనర్హులకు పట్టాలు చేయటం, మళ్ళీ దాన్ని ఏదైతే నిబంధనలు ఉల్లంఘిస్తూ దాన్ని మళ్ళీ పట్టా మార్పిడి చేయటం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. మనం దానికి కూడా ఒక మార్గం కావాలి కదా అని చెప్పాలంటే దానికి ఏం రెస్పాన్స్ లేదు. సివిల్ కోర్టుకు పోవాలి అంటే ఏంటి? ఇప్పుడు ఎవడి పేరు ఎక్కిందో వాడితే భూమి కథ పోయేవాడుగా, వాడు రాజుగా వాడిగా. నిజంగానే మీరు చేపట్టబడ్డటువంటి ఒక కార్యక్రమం, ఒక వినూత్న కార్యక్రమం, ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాన్ని గట్రా మీరు అమలు చేస్తున్నట్టయితే డెఫినెట్లీ వి ఆల్సో మన పొరుగు రాష్ట్రం ఏపీ ఆల్రెడీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ భూమి పోర్టల్ ఫర్ లాంగ్ టైం. మన పొరుగు రాష్ట్రం ఏపీలో ఏదైతుందో మన ఏ విధంగా ధరణి పోర్టల్ మనం పేర్కొంటున్నామో ఆడ భూమి పోర్టల్ వాళ్ళు ఆల్రెడీ అమలు చేస్తున్నారు. భూమి పోర్టల్ అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం దేశంలోనే ఆదర్శవంతంగా కర్ణాటక రాష్ట్రం భూమి కావేరి అనేటువంటి ఒక పేరు, దాన్ని భూమి కావేరి ఫ్యామ్ రైట్. అక్కడ ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయబడాలని అంటే దాని మ్యాప్ కూడా దాన్ని జత చేస్తాం. మనం ఏ విధంగా హౌస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని హద్దులతో పాటుగా ప్లాట్ దానికి మ్యాప్ జోడిస్తామో ఒక భూమి రిజిస్టర్ చేయబడ్డట్టయితే అది ఎక్స్టెంట్ ఎంత ఉన్నా కానీ దాని హద్దులతో పాటుగా ఆ నక్ష దానికి జోడిస్తారు. మ్యూటేషన్ దేనంటే కావడం జోడిస్తారు. కర్ణాటక టాప్. ఇట్లా ఇంకా అన్ని రాష్ట్రాల్లో గుజరాత్, బీహార్, యూపీ ఇట్లా దేశంలో పలు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో అమలు చేపట్టబడదు. ఇది జాతీయ స్థాయిలో రూపొందించిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతుందో బై 2023 నాటికి ఏదైతుందో మొత్తం దేశంలో ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ఆధునీకరించబడి ఫీల్డ్ సర్వేతో పాటుగా అప్డేట్ చేయబడాలనేది ఒక కార్యక్రమం. ఇది బై 2023. ఇప్పుడు అందులో భాగంగా ఇంకో ఈ కార్యక్రమం మన ఈ పెద్ద మనిషి రూపొందించి దాన్ని నువ్వు ఎక్కడ లేని విధంగా ఏదో చేస్తుంది అన్నట్టు చెయ్యి, మంచి పని చేస్తే మేము కూడా సంబరపడతామని చెప్పి అంటున్నాం. కానీ వాళ్ళు ఏం చేయబోతున్నావు? నువ్వు ఏ ధరణి పోర్టల్ గురించి నువ్వు పేర్కొంటున్నావో ఇవాళ ఎప్పుడైతే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేపట్టబడడం జరిగిందో రాష్ట్రంలో ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఎప్పుడైతే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేపట్టబడడం జరిగింది కదా, ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్లైన్ చేయబడి. వీళ్ళ ఉదాహరణకు జాతీయ బ్యాంక్స్ ఉన్నాయి,
వాళ్ళు వితౌట్ ఇన్సిస్టింగ్ ఫర్ డిపాజిటింగ్ ఆఫ్ పట్టేదార్ పాస్బుక్స్ జస్ట్ బై వెరిఫైయింగ్ ద ధరణి పోర్టల్ వాళ్ళు లోన్ ఎక్స్టెండ్ చేస్తారు. మనం అందరం గమనిస్తాం. జాతీయ బ్యాంకులు అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ధరణి పోర్టల్ వెరిఫికేషన్తో ఏదైతున్నదో క్రాప్ లోన్ ఎక్స్టెండ్ చేస్తుంది. నాబార్డ్ సూచనలకు అనుగుణంగా లోన్ ఎక్స్టెండ్ చేయడమే కాదు, లోన్ ఎక్స్టెండ్ చేయటం పడడంతో ఆ పర్టికులర్ సర్వే నెంబర్కు మేము లోన్ ఎక్స్టెండ్ చేసినామని చెప్పని ఆ ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఒక సర్వే నెంబర్ క్రాప్ లోన్ ఎక్స్టెండ్ చేయబడినట్టయితే ఈ సర్వే నెంబర్ పైన క్రాప్ లోన్ ఇంకో ఇంత ఎక్స్టెండ్ చేయబడడం జరిగిందని చెప్పని ఆ ధరణి పోర్టల్ అప్లోడ్ చేస్తుండ్రు. అని ఇది ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ ధరణి పోర్టల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్, ఇది ఆల్రెడీ అమలు ఉన్నది మన దగ్గర. సరే ఇంకా ఏమైనా ల్యాప్సెస్ ఉండొచ్చు అందులో, నేను 100% అవుతుందని చెప్పడం లేదు. బట్ దిస్ ఈజ్ ది ప్రాసెస్, ప్రాసెస్ అమల్లో ఉన్నది. మీరు ఇప్పటికీ చెప్తున్నా, దయచేసి ఒక సర్వే నెంబర్ చెప్తాను, మీరు పోయి మీ సేవలో కొట్టండి, అది ఎవరి పేరు ఉందో వచ్చేస్తుంది. సర్వే నెంబర్ పట్టుకుని మనం మీ సేవలో కొట్టేస్తే ఆన్లైన్ ఎవరి పేరు ఉందో వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పోర్టల్, ధరణి పోర్టల్. మరి నువ్వేందే ధరణి పోర్టల్, నేను ఏదో చేస్తున్నా అని చెప్పండి. ఏంటి ధరణి పోర్టల్లో అప్డేట్ చేస్తున్నాం మనం ఉన్నట్టయితే. ఏమైనా ల్యాప్సెస్ ఉంటే ఇంకా అందులో చేర్చేది. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు ఉదాహరణకు, ఆయనది పోర్టల్లో లేదు. ఇప్పుడు ధరణి పోర్టల్లో నాది ఉన్నది, పేద మనిషిది లేదా అంట. ఇట్లా కొంతమంది ఏదైతుందో దాన్ని దాచిపెట్టేసి వచ్చి రేపు 100% చేస్తాడు కావచ్చు, చేస్తాయి అంతే తప్ప దీంట్లో ఏంటి ఇవాళ కొత్తగా చేపట్టబోయేది ఏంది. నేను పొద్దున నాగులు లచ్చకపెట్టబోయింది అక్కడ హనుమాజ్పేటలో ఆ పంచాయత్ సెక్రటరీను ఆ కారోబార్ ఇంకెవరో కలిసి ఆ టీపట్టి కొలుతున్నారు. చిన్న షెడ్ ఉంది కింద, అటు 10 feet 10 feet ఉంటుంది కావచ్చు. ఏంటినా మేము కొలుతున్నా చెప్పంటే, లేదు సార్ మొత్తం ఖాళీగా ఇంగ్లాండ్ ఏదైతుందో ఎక్కడెక్కడ నమోదు చేయాలి ఇవన్నీ మేము కొలిసి రికార్డుకి ఎక్కియాలి సార్ అని చెప్పండి. మన గతంలో మన ఎల్ఆర్ఎస్ అనేది ఏదైతుందో గ్రామ స్థాయిలో ఇప్పుడు వినలే ఎల్ఆర్ఎస్, కేవలం పట్టణ స్థాయిలో మనం ఎల్ఆర్ఎస్ అనేది గమనించిన కొంతమేరకు. వీళ్ళు ఎక్కడ ఎవరు ఇల్లు స్థలం కలిగి ఉన్నా కానీ నువ్వు ఇల్లు కట్టుకోకు ఎల్ఆర్ఎస్ వాడు మళ్ళీ దాని మీద ఏదైతుందో ఇలా వాడు భారం, ఆర్థికంగా భారం. వీళ్ళ రిజిస్ట్రేషన్స్ అన్ని ఇప్పుడు నెలలో ఆపింది కదండి. ఇప్పుడు ఆల్రెడీ మీకైతే అందరికి అనుభవం వల్ల ఉంది, అంటే అనుభవం డస్ మీన్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఎక్కువ తక్కువ కాకున్నా కానీ కనీస పరిజ్ఞానం ఉన్నోళ్ళు, మరి ఎక్కువ తక్కువ అని అన్నా కానీ మీరు తప్పు పట్టుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ సర్వే నెంబర్ వారీగా నమోదు చేయబడి ఉంటుంది. మొదటి సర్వే ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్నా కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ సర్వే నెంబర్ వాల్యుయేషన్ నమోదు చేయబడి ఉంటుంది. అది కొత్తదనం కాదు. నేను ఏ నెంబర్ కా నెంబర్ నేను వాల్యుయేషన్ ఎక్కిస్తా, అరే ఆల్రెడీ ఉన్నది కదా ఆయన అది. నువ్వేం చేయబోతున్నావు, ఉన్న వాల్యుయేషన్ 4 గంటలు పెంచబోతున్నావు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, సపోజ్ వాల్యుయేషన్ 4 లక్షలకి ఎక్కడ ఉందనుకోవి, దాన్ని రేపు పైన 10 లక్షలు చేయబోతుంది. రేపు దసరాకు ఏదైతే అది రిజిస్ట్రేషన్ ఆన్ అవుతుంది కదా, ఆన్ కావడంతోనే నీ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ గతానికి ఇప్పటికి ఏదైతుందో 4 గంటలు జరగబోతుందని. ఇటు గ్రామ స్థాయిలో ఆర్థికంగా భారం మోపబోతున్నావు. గ్రామ స్థాయిలో ఆర్థిక ఏంటి, నేను గ్రామ ఇల్లు కూడా ధరణి పోర్టల్లో ఎక్కిస్తా అని చెప్పాను. ఇల్లు కూడా ధరణి పోర్టల్లో ఎక్కిస్తా అని చెప్పని జాగలు కొలుసుకుంటా, నాకు ఎన్నికో గుంట జాగ ఉందనుకో, ఆ గుంట జాగ దీన్ని ఎక్కించి ఆ గుంటకి ఎంత పన్ను వేయాలి, ఆ గుంట జాగ ఎక్కించి ఆ గుంటకి ఎంత పన్ను వేయాలి. అంటే ఏంది, ఇండైరెక్ట్గా ఇది చేయబోయే పని పన్నుల భారం వేసేది ఏదైతుందో దాన్ని తెరదీయడానికి నువ్వేదో నూతన కార్యక్రమాన్ని అమలు చేయబడ్డట్టు మీరు సంబరాలు చేయండి, మీరు ఎగురుండ్రి, మీరు డ్యాన్సులు చేయండి. అంటే ఏంది, ఈ ఆర్థిక భారం రేపు మోపబోయేది ఏదైతుందో దాన్ని నొయ్యకుంటా, అంటే 3 భాష చెప్తున్నాయి, అది నొయ్యకుంటా. అంటే ఒక విధంగా ఆపరేషన్ చేయబోయే ముందు మత్తు మంది ఇస్తారు. మాలూమైనా సార్, ఆపరేషన్ करने से पहले वो देते ना, क्या बोलते మత్తు మందు, చాయ్కి మత్తు మంది ఇస్తారు కదండి. ఇప్పుడు ఎవరు కూడా మత్తు మంది అన్నట్టు. రేపు పెరగబోయే ఆర్థిక భారానికి ఏదైతున్నదో అది తీయకుండా ఉండడానికి కొరకు మన మత్తు మంది ఇంజక్షన్ ఇచ్చినట్టు ఏదైతుందో, వీళ్ళు ఎగురుడుతులు కూడా ఏదైతుందో రేపు ఏదో జరగబోతుంది, ఏదో చేసినాం. ఏదో చేసేది ఏంటంటే ఒక 2 నెలలు అవు తెలుస్తుంది ఏం చేసినా నేను.
ఏం చేసిందనేది 2 నెలలు అవుదా తెలుస్తుంది. ఈ పన్నుల భారం అనేది ఏదైతుందో అటు రైతాంగానికి కానీ సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి కానీ ఈ పన్నుల భారం అనేది రేపు ఒక 2 నెలలు అవుతా తెలుస్తుంది. రేపు రాబోయే 21-22 ఆర్థిక సంవత్సరం ఆరంభమైంది కదా, 21-22 నాటికి ఇది కనబడుతుంది. దానికి ముందుగా ఏదైతుందో ఈ మత్తు మందు సూది ఎక్కిస్తున్నది. మొత్తం అన్ని నియోజకవర్గాలల్లో మీరు ర్యాలీలు దిగిండ్రి, మీరు ఎగురుండ్రి, మీరు దూనుకుండ్రి, ఈ మత్తు మందు సూది ఎక్కిస్తున్నట్టు. అంటే ఏంటి, ప్రజలు నిజంగానే జరిగిందేమన్నా సైబీ कुछ हुआ क्या समझते हैं सर? अब इतने बड़े जुलूस जलसा हो रहे बोले तो सैबी कुछ हुआ होगा फायदा? क्या फायदा हुआ? 4 दिन में तो मालूम होता क्या फायदा हुआ. अब तो कुछ दिख रहे नहीं है ना सर, इधर दिख रहे नहीं उधर दिख रहे नहीं, पर 4 दिन में तो वो दिखता. ఇంకా లేవుడు ఇంకో చిత్రంగా చెప్తాడే, నేను దేవస్థాన భూములు ఏదైతుందో మార్పులు చేర్పులు చేయకుండా నేను దాన్ని అన్బ్లాక్ చేస్తా చెప్పండి. आउट ऑफ शहजाद पूरा अब रजिस्ट्रेशन नहीं करे जैसा मैं उसको अनब्लॉक कर देता हूं बोल के बोलता. अरे भाई आपको तो मालूम होना चाहिए, ऑलरेडी दी एंडोमेंट लैंड्स आर इन प्रोविजन लिस्ट, ऑलरेडी दी साउथ ऑफ प्रॉपर्टीज आर इन प्रोविजन लिस्ट, ऑलरेडी दी गवर्नमेंट लैंड्स आर इन प्रोविजन लिस्ट. నిషేధిత జాబితాలో ఇవన్నీ పేర్కొనబడి ఉన్నాయి. ఇవన్నీ నిషేధిత జాబితాలో పేర్కొనబడి ఉన్నాయి. నువ్వేదో నేను ఇలా దాన్ని ఏదైతుందో నేను చేస్తా అని చెప్పంటే యాజ్ ఇఫ్ ఇంతవరకు ఏదైతుందో అది లేనట్టు. అంటే ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కొక్కటి చెప్తుంటే నిజంగా నీకు ఆశ్చర్యకరమైన విషయాలు కనబడుతున్నాయి చెప్పంటున్నా. నువ్వు నిజంగానే రైతు సంక్షేమాన్ని కాంక్షించేవాడివైతే ఇప్పుడు తక్షణం రైతాంగం ఉన్న సమస్య, నువ్వు ఏ నియంత్రిత సాగు అనేటువంటి ఒక నెపంతో నిర్బంధంగా ఏదైతుందో నువ్వు సన్న వరి రకాల సాగు చేయించినవే. సీఎం గారే నా మీద గౌరవంతో ఏదైతుందో రైతాంగం ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ఎట్లా చెప్తే గట్లా అన్ని సన్న రకాలు పెట్టి ఎట్లా చెప్తే గట్లా చెప్పని చెప్తున్నా ఆయన. మరి నీ మీద గౌరవంతో ప్రభుత్వం పట్ల విశ్వాసంతో సన్న రకాలు పెట్టినప్పుడు ఆ సన్న రకాలు ఏదైతుందో మీరు దొడ్డు రకంతో పోలిస్తే మీకు దిగుబడి 5 నుండి 10 క్వింటలు తగ్గుతుంది. సన్న రకాలు దొడ్డు వరి రకంతో పోలిస్తే 5 నుండి 10 క్వింటలు తగ్గుతుంది. సరే, పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటుంది, చీడ పురుగు సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది, దాని డ్యూరేషన్ పంట కాల పరిమితి ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఉన్నప్పటికీ వీటికి తోడు అదనంగా ఒనుగూరేటటువంటి ఒక భారం ఏంటంటే దొడ్డు వడ్లకు సన్న వడ్లకు 5 నుండి 10 క్వింటల వ్యత్యాసం. అంటే ఎకరానికి మినిమం 10,000 రూపాయలు ఏదైతుందో మనం ఆశి దొడ్డు రకంతో పోల్చుకుంటే సన్న రకం సాగు చేసిన రైతుకు ఇవాళ మద్దతు ధర ఉన్న మద్దతు ధర అమలైతే పొందితే 10,000 తక్కువ వస్తుంది. ఇలా 1,880 రూపాయలు ఉన్నట్టుంది. గ్రేడ్ 1 వేరియెంట్ 1880తో పోలిస్తే 10 క్వింటాల్లో 5 క్వింటాలు అయినా కానీ 6 క్వింటాలు అయినట్టయితే 10,000 రూపాయలు అయింది. మరి ఇవాళ మీ మీద గౌరవంతో, మీ మీద ముఖ్యమంత్రి గారి పట్ల గౌరవంతో, మీ పట్ల విశ్వాసంతో, మీ ఆలోచన విధానానికి అనుగుణంగా మీ నియంత్రిత సాగులో భాగంగా రైతు ఏదైతున్నదో మరి సన్న రకాలు పెడితే ఆ సన్న రకం పెట్టిన రైతును నువ్వు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? నువ్వు వాళ్ళకి 2,500 రూపాయలు క్వింటల్ ఇప్పివా ఎక్కువ చెప్పంటున్నా. నిజంగా నువ్వు రైతు సంక్షేమాన్ని కాంక్షించిన వాడు. ఈ సంబరాలు కాదు, అప్పుడు సంబరం చేసుకో. సన్న రకాలు సాగు చేసిన రైతుకు ఏదైతున్నదో 2,500 రూపాయలు క్వింటల్ ఇప్పియండి. మీరు ప్రభుత్వమే దాన్ని సేకరించే విధంగా ఏ విధంగా ఇవాళ గ్రేడ్ 1 వైరైటీ క్రింద దొడ్డు రకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అనుగుణంగా సేకరించడం జరుగుతుందో అట్లాగే సన్న రకాలు ఏదైతుందో దొడ్డు రకాలతో పోలిస్తే మనకు 5 నుండి 10 క్వింటలు దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు క్వింటల్కు 2,500 రూపాయలు దాన్ని సేకరించగలిగితే రైతుకు న్యాయం చేసిన వాళ్ళం. నిజంగా మీరు రైతు సంక్షేమాన్ని కాక్షిస్తే ఆ పని చేయండి అంటున్నారు. ఇవాళ మొక్కజొన్న ఉన్నది. అంటే వాస్తవం ఇవాళ ఆశ్చర్యం, కేంద్ర ప్రభుత్వ విధానమా రాష్ట్ర ప్రభుత్వ విధానమా ఏది ఏమైనా కానీ ఏదిస్తుందో ఇవాళ ఒకటి మీద ఒకటి నెప్పం నెట్టుకుంటూ మొక్కజొన్న బజార్లో పోతే ఇవాళ 1,300-1,400 1,850 రూపాయల మద్దతు ధర అంటే ఇలా మార్కెట్లో 1,300-1,400 500 రూపాయలు తక్కువ వస్తుంది క్వింటల్. మీరు తక్షణమే మొక్కజొన్న మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఆరంభింపచేయండి మద్దతు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంది బాధ్యత, కానీ కేంద్రం పైన నెపం నెట్టి ఎస్ దీని ప్రధాన బాధ్యత కేంద్రంది. మీరు కేంద్రం పైన మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు, కానీ
మేము మాత్రం ఏదైతుందో అటు జాతీయ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు మేము కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి మేము నిరసన ఏదైతుందో వీళ్ళ జగిత్యాల నడిబొడ్డులో మేము కార్యక్రమం చేపట్టడం మేము దాన్ని కొనసాగిస్తూ ఉంటాం. మీలాగా ట్రాన్స్జెండర్ రోల్ కాదు మాది. మేము పర్సనల్ పోలేం ట్రాన్స్జెండర్ కా రోల్ మీరు గౌరవం అవ్వతే నిజంగానే మీరు రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తే ఈ సంబరాలు ఏదైతుందో సరే సంతోష్, ఇది ఆరంభంగా అనుకుందాం. రేపు రైతుకి ఏదైతుందో మీరు అనుకుంటూ వి పుట్ ఫోర్త్ దీస్ 2 డిమాండ్స్. ఒకటి, సన్న రకాలు ఏదైతుందో వరి ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా 2500 రూపాయల క్వింటల్ సేకరింపజేసే విధంగా తక్షణమే ఒకవైపు ఏదైతుందో ఇవాళ గ్రేడ్ 1 వేరియంట్ కింద దొడ్డు రకాలను ఎట్లయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆరంభింపజేస్తుందో అదే కొనుగోలు కేంద్రాలలో సన్న రకాలను 2500 క్వింటల్ కొనుగోలు చేసి, రెండవది ఏదైతున్నదో ఈ మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు ఏ విధంగా గతం నుండి అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుండి కార్యక్రమం కొనసాగుతున్నది. స్థానికంగా రైతాంగానికి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేయించడము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుంది. ఇలా మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి తక్షణమే ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న మార్కెట్కి వస్తున్నది. రేపు 2 అక్టోబర్ గాంధీ జయంతి నుండి ఏదైతున్నదో ఏ విధంగా వరిధాన్య కొనుగోలు కేంద్రాలు మీరు ఆరంభిస్తున్నారో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి కూడా మార్కెట్ కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఆరంభింపజేయండి. 2 కార్యక్రమాలు అమలు చేయండి. నిజంగా రైతు కొంత మేలు కొనుగోలు వాళ్ళతో చెప్పండి. అంతేగాని ఏదైతుందో పెట్టింది లేదు చేసింది లేదు మేము దొరుకుతాం చెప్పానంటే థ్యాంక్ యూ.